ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా ఈ దినమున శుభములు కలుగును గాక. చూడండి, ఈ దినమున దేవుని వాక్యాన్ని మరి ఆయన వాగ్దానాన్ని మనం విందాం. మలాకీ గ్రంథం నుండి 3వ అధ్యాయము 10వ లేఖనము మనం స్పష్టంగా చదువుకుందాం. పట్టజాలనంతగా విస్తారమైన దీవెనలను మీ మీద కుమ్మరించదను. దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము దేవుని మాటలు వింటూ ఉన్నాం. అందుకే ప్రభువు వారి దినమున మరి పట్టజాలనంతగా విస్తారమైన దీవెనలు నీ మీద నేను కుమ్మరిస్తాను అంటున్నాడంటే, ఆయన అతి దీవెనలు కుమ్మరించడానికి మనం అర్హులమా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేకపోలేదు. అందుకే దేవుని యందు నమ్మకము కలిగినటువంటి బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసపరమైన జీవితంలో మరి ఎవరైతే స్థిరముగా దేవునిలో జీవిస్తూ ఉంటారో అట్టి వారు దేవునిలో సమర్పణ కలిగినటువంటి జీవితాలను పొందుకొని ఉంటారు. ఇట్టి వారికి మాత్రమే దేవుడు విస్తారమైన దీవెనలను, పట్టజాలని విస్తారమైనటువంటి దీవెనలను ఆయన కుమ్మరిస్తారని వాక్యం సెలవిస్తున్నారు. మరి ఆ రీతిగా మనం ఉందామా? ఒక్కసారి ఆలోచించండి. ఏ దినమునండే సరే దేవునికి ఇష్టలుగా, నమ్మకస్తులుగా, స్థిర విశ్వాసులుగా, భయభక్తులు కలిగిన జీవితాలు ఈ దినమునైనా మనం జీవిద్దాం అనుకుంటే అందరం కూడా తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాదములకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు నీవిచ్చిన ఈ ఆయుష్కాల దినమును బట్టి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, మీ కృప మాకుంటే చాలు నాన్న. ఇదిగోనైనా నీవిచ్చిన ఈ వాగ్దానము ద్వారా మా అందరి యొక్క కళ్ళను మీరు తెరిపించి ఈ ఉదయకాల సమయమున మిమ్మలను మా హృదయములో ఉంచుకొని నీ యొక్క వాగ్దానమును నెమర వేసుకుంటూ కాలమును వెళ్ళబుచ్చుటకు కృప చూపండి. అలాగే ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాల సమయమున మీ పాదముల దగ్గర మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ ఘననామాన్ని హెచ్చించుతూ మీ పాదముల దగ్గర ధూళియు బూడిదియు అనేటువంటిది యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.